ఈరోజు నిజంగా పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ 9 నోట్లు $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ $9 $9 అది చోరీ లెక్కిస్తూ చోరీ. దొంగతనం చేసిన రూపాయి దొంగతనం చేసిన ₹1 చేసిందా దొంగే. దొంగతనం అనేది $72,009 అనేది కాదు, జరిగిందా లేదా అది జగన్ గారి డబ్బులు కాదు, గవర్నమెంట్ డబ్బులు కాదు, భక్తుల డబ్బులు. అవి భక్తులు వేసిన భక్తులు ₹1 వేసినా భక్తులు కాదు. అంతేకాని చిన్న డబ్బులు అని జగన్ గారు ఎలాగంటారండి? జగన్ గారికి 100 కోట్లు అంటే లెక్కలేదు, కానీ మేము సామాన్యులకి మాకు లెక్కనండి. మేము వెళ్ళి ₹10 భక్తిగా నేను దేవుడికి వేసానంటే నా ₹10 భగవంతుడికి చేరాలని వేస్తాను. కానీ ఇలా చిన్న అని అందరూ ఎత్తుకెళ్ళిపోతే ఇంకా అక్కడ ఏముంటదండి? జగన్ గారు ఉన్న 5 ఏళ్ళు తిరుపతిని నాశనం చేశారు సార్. హిందువుల మీద దాడి చేస్తారు తప్ప వాళ్ళు మిగతా మతాల మీద వెళ్ళరు. ఒక హిందువులనే టార్గెట్. హిందువులు ఎందుకంటే గొర్రెలండి, ఏమన్నా కూడా ఓటేస్తారు. మిగతా క్యాస్ట్లు అలా కనమనండి, వాళ్ళు వెంటనే రోడ్డు మీదకి వస్తే ఆయన్ని బయటికి తోసేస్తారు. మన వాళ్ళకి ఆ ఏకత్వం రావాలా? వస్తుందండి. ఈ ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇంకా మోటివేట్ చేస్తున్నారు, ఇంకా బాగా చేస్తారు, వస్తాయి. ఏదైనా కానివ్వండి, జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టేసి చిన్న అమౌంట్ అనడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే ఆయనకి చిన్నది అవ్వండొచ్చు, కానీ మాలాంటి సామాన్య భక్తులకి అది చిన్నది కాదు. భగవంతుడి డబ్బులు చిన్న అమౌంట్ అని ఎలాగంటారండి జగన్ గారు? అది చాలా తప్పు. దాన్ని వెంటనే క్షమాపణ అడగాల. హిందూ వాళ్ళందరికీ క్షమాపణ అడగాల.